నమస్కారం అందరికీ. వెల్కమ్ టు చిట్టి కథలు. ఈ రోజు కథ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. తప్పకుండా చివరి వరకు చూడండి. ఒక తల్లి తన కొడుకును ఎంతో ప్రేమతో పెంచింది. కానీ అదే ప్రేమ అతన్ని జైలుకు పంపించింది. అసలేమైందో తెలుసా? చిక్కాపురం అనే చిన్న గ్రామంలో రాములు అనే వ్యక్తి తన భార్య సీతమ్మ మరియు తన 10 ఏళ్ల బాబు రాజుతో కలిసి జీవించేవాడు. రాములు చాలా కష్టపడి పనిచేసి కుటుంబాన్ని పోషించేవాడు. సీతమ్మ తన కుమారుడిని ఎంతో ప్రేమగా చూసుకునేది. ప్రతిరోజు రాజు స్కూల్కి వెళ్లేటప్పుడు ఇలా అడిగేవాడు, అమ్మా, నాకు చిరుతిళ్లు కొనాలి, కొంచెం డబ్బులు ఇవ్వు. సీతమ్మ ప్రేమతో కొంత డబ్బు ఇచ్చి పంపేది. ఒకరోజు ఇది గమనించిన రాములు కోపంగా అన్నాడు, రోజు డబ్బులు ఎందుకిస్తావు? ఇలా అలవాటు పడితే తర్వాత చెడిపోతాడు. అప్పుడు సీతమ్మ నవ్వుతూ, పిల్లాడే కదా, చిన్నగా ఆనందపడనివ్వండి అంది. రోజులు గడిచే కొద్దీ రాజు డబ్బులు లేకపోతే స్కూల్కి వెళ్లనని మారం చేయడం మొదలుపెట్టాడు. దీంతో విసుగు చెందిన సీతమ్మ ఒకరోజు డబ్బు ఇవ్వలేదు. కొన్ని రోజుల తర్వాత ఒకరోజు రాజు తన తండ్రి చొక్కాలో నుంచి డబ్బులు తీస్తుండగా రాములు చూసేశాడు. రాజు, ఏమి చేస్తున్నావు అని గట్టిగా అరవడంతో రాజు భయపడ్డాడు. అప్పుడు సీతమ్మ వెంటనే వచ్చి, పిల్లాడే కదా, అంత కోపడాల్సిన అవసరం లేదు అంటూ కొడుకుని వెనకేసుకుని వచ్చింది. కొన్ని రోజుల తర్వాత ఊరి దుకాణ యజమాని ఇంటికి వచ్చి చెప్పాడు, అమ్మా, మీ కొడుకు నా దుకాణంలో నుంచి చాక్లెట్లు తీసుకున్నాడు. అప్పుడు సీతమ్మ కోపంగా, మా వాడలా చేయడు అంటూ దుకాణదారుడితో గొడవపడింది. అది విన్న రాజు తన మనసులో ఇలా అనుకున్నాడు, నేను ఏం చేసినా అమ్మ నన్నే కాపాడుతుంది అంటే ఇది తప్పు కాదు. కాలం గడిచింది. రాజు పెద్దవాడయ్యాడు. తప్పు అలవాట్లు పెరిగిపోయాయి. జల్సాలకు అలవాటు పడి చిన్న చిన్న దొంగతనాలు చేయడం మొదలుపెట్టాడు. ఒకరోజు అతను పెద్ద దొంగతనం కేసులో చిక్కుకున్నాడు. పోలీసులు ఇంటికి వచ్చి అతన్ని పట్టుకుని తీసుకెళ్లారు. ఆ దృశ్యం చూసిన తల్లిదండ్రులు కన్నీళ్లు పెట్టుకున్నారు. రాములు బాధతో అన్నాడు, మొదటిసారి తప్పు చేసినప్పుడే గట్టిగా మందలించి ఉంటే ఇవాళ ఇలా జరిగేది కాదు. సీతమ్మ కూడా కన్నీళ్లు తుడుచుకుంటూ బాధపడింది. పిల్లలు చిన్నప్పుడు చేసే తప్పులను అప్పుడే సరిదిద్దాలి, లేకపోతే చిన్న తప్పు పెద్ద సమస్యగా మారుతుంది. పిల్లలు తప్పు చేస్తున్నప్పుడు ఆదిలోనే మందలించి మంచి మార్గంలో పెంచాలి. ఈ కథ మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. ఇలాంటి మరిన్ని చిట్టి కథలు వినాలంటే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోను మీ ఫ్రెండ్స్తో షేర్ చేయడం మర్చిపోవద్దు. మళ్ళీ మరో మంచి కథతో కలుద్దాం.